నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అచ్యుతాపురం సెజ్లో మరోసారి వెలువడిన విషవాయువు. సిబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం. కాకినాడ జిల్లా శరభవరంలో పులి సంచారం. మరో 2 బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు. కాకినాడలో బాలికపై వసతి గృహ నిర్వాహకుడి అత్యాచారం. మత్తుమందు ఇచ్చి దారుణానికి పాల్పడినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు. అవగాహన ర్యాలీల్లో పాలుపంచుకుంటున్న పౌరులు. తమిళనాడు తిరునెల్వేలిలో విషాదం. కారులో ఊపిరాడక 3 చిన్నారుల మృతి. రాష్ట్రంలో మహిళలు బాలికలపై దురాగతాలు కాస్త తగ్గుముఖం పట్టాయనుకుంటున్న సమయంలో కాకినాడలో దారుణం వెలుగు చూసింది. ఓ బాలికపై ప్రైవేటు హాస్టల్ నిర్వాహకుడు విజయకుమార్ అత్యాచారానికి ఒడిగట్టిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొన్ని నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. కరోనా నివారణ మందు పేరిట మత్తు మందు ఇచ్చి దారుణానికి తెగబడినట్లు బాలిక తెలిపింది. నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమెకు గర్భస్రావమైనట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితురాల్ని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరోసారి విషవాయువు కలకలం రేగింది. సీట్స్ దుస్తుల పరిశ్రమ సమీపంలో దాదాపు 20 నిమిషాల పాటు విషవాయువు వ్యాపించింది. దీనివల్ల సెక్యూరిటీ సిబ్బంది శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సాధారణ స్థితి నెలకొన్నట్లు విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఆదివారం కావడం వల్ల సెజ్లో సిబ్బంది ఎవరూ లేరని, లేకుంటే క్రితంనాటి పరిస్థితి పునరావృతం అయ్యేదని ఆందోళన వ్యక్తమైంది. ఇవాళ వాయువు లీక్ అయిన విషయంపై బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం ఇచ్చారు. వెంటనే కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది అక్కడికి చేరుకుని విషవాయువు లీక్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు సీట్స్ కంపెనీ మూసివేస్తున్నట్లు యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో భయాందోళనలు కలిగిస్తున్న పులి ఇంకా చిక్కటం లేదు. పొదురుపాక శరభవరంలో బోన్లు ఏర్పాటు చేసిన అటవీ సిబ్బంది పులి ఎప్పుడు దొరుకుతుందా అని రోజుల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు గత రాత్రి పులి వచ్చినట్లు గుర్తించారు. అక్కడక్కడే సంచరించిన పులి బోనులోకి మాత్రం వెళ్లలేదని సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో 2 బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 బోన్లు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిపాడు మండల పరిధిలో ఆహారం పుష్కలంగా దొరుకుతుండడం, వసతి సౌకర్యంగా ఉండటం వల్లే పులి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అటవీ శాఖ సిబ్బంది భావిస్తున్నారు. ఈ పులికి 4-5 ఏళ్ల వయసు ఉంటుందని, అందువల్లే దూకుడుగా వేటాడుతోందని అంటున్నారు. వైకాపా మద్దతుదారులు తెలుగుదేశం నేతల సామాజిక మాధ్యమాల ఖాతాలకు నకిలీ అకౌంట్లను తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం నేత వర్లరామయ్య ఫిర్యాదు ఆరోపించారు. వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిఐడి అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైకాపా మద్దతుదారులు దురుద్దేశంతో 2 రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ సభ్యుల్లో గందరగోళం సృష్టించేందుకు వైకాపా హ్యాకర్లు తన ట్విట్టర్ ఖాతాను ఫోర్జరీ చేశారన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ ఖాతాను ఫోర్జరీ చేసి ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు పెట్టారన్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు షేర్ చేశారు. జోన్స్ పణత్తి అనే వ్యక్తి చంద్రబాబు లెటర్ హెడ్తో పాటు ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని వెల్లడించారు. అక్రమ కేసులతో తెదేపా కార్యకర్తలను వేధిస్తున్న సిఐడి వాస్తవాలపై స్పందించాలని కోరారు. మంత్రి ఉషశ్రీ చరణ్ పొలంలో స్వయంగా ఆముదం విత్తనాలు వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మాదిరెడ్డిపల్లి, చాపిరితాండా గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పొలాల్లో రైతులు ఆముదం విత్తుతూ ఉండగా అక్కడికి వెళ్లి తాను కొద్దిసేపు ఎద్దుల గొర్రులో విత్తనాలు వేశారు. గతంలో వేరుశనగ ఎక్కువగా చేసేవారమని, ఆ విత్తనాల ధర భరించలేక ఆముదం వేస్తున్నట్లు ఈ సందర్భంగా రైతులు మంత్రికి తెలిపారు. డ్యామ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ
జూబ్లీహిల్స్లో బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులు కారులో మొయినాబాద్కు వెళ్లి ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్ హౌస్లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఆ ఫామ్ హౌస్ నుంచే నిందితులు వేర్వేరు చోట్లకు పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫామ్ హౌస్ వెనక కారు దాచారని సమాచారం. ఫామ్ హౌస్ వద్దే కారుకు ఉన్న ప్రభుత్వ వాహన స్టిక్కర్ తొలగించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫామ్ హౌస్ యజమాని అయిన రాజకీయ నేతను పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉమర్ ఖాన్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో మైనర్ నిందితుడని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్లో బాలికపై అత్యాచారం కేసులో మొత్తంగా ఈ కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 4270 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క మహారాష్ట్రలోనే 1357 కేసులు రికార్డైనట్లు పేర్కొంది. కోవిడ్ కారణంగా మరో 15 మరణాలు సంభవించినట్లు వివరించింది. కరోనా నుంచి మరో 2619 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 24,052 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శనివారం 11,92,427 మందికి టీకాలు అందించగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 194.09 కోట్లకు చేరింది. అమెరికాలో ఓ చిన్న ప్రైవేటు విమానం పొరపాటున అధ్యక్షుడి అధికారిక నివాసం చుట్టూ ఉండే నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బృందం వెంటనే బైడెన్తో పాటు ప్రథమ మహిళను కొద్దిసేపు మరో సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం వారికి ఎలాంటి ముప్పు లేదని శ్వేతసౌధం అధికారి ఒకరు ప్రకటించారు. బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్తో కలిసి ఇటీవల డెలావేర్లోని రెహోబత్ బీచ్లోని అధ్యక్ష విడిదికి చేరుకున్నారు. రాజధాని వాషింగ్టన్కు ఇది 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో శనివారం ఓ చిన్న విమానం పొరపాటున నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఓవైపు విమానాన్ని బయటకు తరుముతూనే బైడెన్ దంపతులను భారీ బందోబస్తు మధ్య మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానం పొరపాటున ప్రవేశించిందని తెలియగానే బైడెన్ దంపతులను తిరిగి నివాసానికి చేర్చారు. విమాన పైలట్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార వైకాపాకు అనుబంధంగా కొనసాగుతామంటూ ఆ నలుగురు వలస వచ్చారు. ఇన్నాళ్లు ఎలా ఉన్నా ఇప్పుడిప్పుడే వారి వారి నియోజకవర్గాల్లోని వైకాపా నేతల నుంచి వ్యతిరేక సెగ పెరిగింది. ఉండలేక వెళ్లలేక అన్నట్లుగా వారి పరిస్థితి మారింది. పార్టీ అధిష్టానం నుంచి మద్దతు లభిస్తుందనుకున్న వారికి ఆశాభంగం తప్పటం లేదు. ఈ నలుగురిలో ఒకరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన నియోజకవర్గంలో వైకాపా సమన్వయ బాధ్యతల నుంచి శనివారం బయలుదేరారు. వైకాపాకు అనుబంధంగా కొనసాగుతున్న నలుగురు తెదేపా ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ తగులుతోంది. వైకాపాలో అంతర్గత సెగ కారణంగానే విశాఖలో తన ఇన్ఛార్జి బాధ్యతలకు వాసుపల్లి గణేష్ రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోంది. గన్నవరంలోనూ పంచాయతీ కొలిక్కి రాలేదు. చీరాలలో టికెట్టు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. గుంటూరు పశ్చిమలోనూ మద్దాలి గిరిధర్ కు అనుకూల పవనాలు వీయడం లేదు. పార్టీ అధిష్టానం నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మద్దతు లభించినట్లు ఏమీ కనిపించడం లేదు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి వాసుపల్లి గణేష్ రాసిన లేఖలోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ సమన్వయకర్తగా వచ్చిన తొలి రోజే శల్య పరీక్ష పెట్టడం, బల నిరూపణ చేసుకోమనడం తన గౌరవానికి భంగం కలిగినట్లుగా భావిస్తున్నట్లు వాసుపల్లి గణేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణమైన అంశాలను తన రాజకీయ పరిజ్ఞానం మేరకు అవగతం చేసుకుని వ్యక్తిగత కారణాల దృష్ట్యా విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. ఇలా ఆయన తన నిస్సహాయతను వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాసుపల్లి గణేష్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వైకాపా మద్దతు ప్రకటించాక ఆయనకు విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బాధ్యతలను ఆ పార్టీ అధినాయకత్వం అప్పగించింది. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు ద్రోణంరాజు శ్రీవాస్తవ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో నలుగురు కార్పొరేటర్లను ఆయన గెలిపించుకున్నారు. నియోజకవర్గ బాధ్యతలు వాసుపల్లికి అప్పగించడంపై ఆది నుంచి శ్రీవాస్తవ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అయినప్పటికీ ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ
వస్తున్నారు. అదే సమయంలో పార్టీ నేత సుధాకర్ ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కార్యకలాపాలు చేపట్టేందుకు వైకాపా అధినాయకత్వ ప్రతినిధి ఒకరు ఆయనను ప్రోత్సహించారు. శ్రీవాత్సవ కొంత నిదానించడంతో నలుగురు కార్పొరేటర్లతో కలిసి సుధాకర్ రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేశారు. సహజంగా అసమ్మతి స్వరాలు వినపడడానికి అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పై సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి ఆయనకు మద్దతు లభించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో వాసుపల్లి బాధ్యతల నుంచి వైదొలిగారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైకాపాకు మద్దతు తెలిపిన మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరంలో తొలి నుంచి వైకాపా నేతలతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. 1-2 సందర్భాల్లో ముఖ్యమంత్రి కలగజేసుకుని సర్దుబాటు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇటీవల వెంకట్రావు కొద్దిగా నెమ్మదించారు. దుట్టా మాత్రం ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేదే లేదని అధినాయకత్వానికి తేల్చి చెప్పేశారు. ఆయనతో పాటు దుట్టా అల్లుడు శివభారతరెడ్డితో వంశీకి తరచూ వివాదాలు తప్పడం లేదు. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపాకు మద్దతు ప్రకటించారు. ఆయన తనయుడు వెంకటేష్ నియోజకవర్గంలో వైకాపా తరపున పనిచేసుకుంటున్నారు. మరోపక్క అదే నియోజకవర్గం నుంచి 2019లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ పోటాపోటీగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వైకాపా అధినాయకత్వం పలుమార్లు చర్చలు జరిపి ఆయనను పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇటీవలే ముఖ్యమంత్రి స్వయంగా ఆమంచిని పిలిపించి మాట్లాడి పర్చూరుకు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. చీరాలలో కరణంకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే తాను గెలిపిస్తానని ఆమంచి సీఎంకు చెప్పారు. ఆ మరుసటి రోజే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ ను కలిసి కరణంనే చీరాలలో పోటీ చేయించాలని చెప్పారు. సీఎం జగన్ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. అలాగే వెంకటేష్ ను అద్దంకికి పంపుతారన్న చర్చ సాగింది. కరణం బలరాం మాత్రం చీరాల నుంచి తన తనయుణ్ణి బరిలోకి దించాలని స్థిర నిర్ణయంతో ఉన్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో పోతుల సునీత చీరాల టికెట్ ఆశిస్తున్నారు. దాంతో టికెట్ కోసం త్రిముఖ పోటీ అనివార్యమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాప కింద నీరులా ఎమ్మెల్యేకి వైకాపా నేతల నుంచి సెగ తగులుతోందన్న భావన వ్యక్తమవుతోంది. 2019లో ఆయన పైన వైకాపా తరపున పోటీ చేసిన యేసురత్నమే ఇప్పటికీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండడం, అధికార పార్టీ కీలక బాధ్యతల్లో ఉన్న మరో నేత ప్రభావం ఇక్కడ ఉండడంతో ఎమ్మెల్యేకి అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. ఇటీవల గడప గడపకి కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను తెలిపేలా యేసురత్నం అనుచరులు ప్లకార్డులు పట్టుకుని తిరగడాన్ని తొలుత ఎమ్మెల్యే ఆయన వర్గీయులు నివారించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలతో భర్త ఉరివేసుకున్నాడు. ముస్తాఖాన్పేటకు చెందిన రాజకుమార్ రాజుపేటకు చెందిన ఫాతిమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగా భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజకుమార్పై కేసు నమోదు చేయడంతో పాటు తీవ్రంగా దూషించారన్న అవమాన భారంతోనే ఉరివేసుకుని చనిపోయాడని తల్లి వాపోయింది. తన బిడ్డ చావు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భద్రాచలంలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రత్యేక దర్శనం గంట సమయం, ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. జనాభా ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది చైనా. అన్నింట్లో ముందుండే చైనా జనాభా పెరుగుదలలో మాత్రం తిరోగమనంలో ఉంది. ముగ్గురేసి పిల్లల్ని కనమని చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా చైనీయులు ముందుకు రావట్లేదు. ఆధునిక సమాజంలో ఎన్నో సమస్యల మధ్య పిల్లల్ని పెంచడాన్ని భారంగా భావించడమే దీని కారణంగా కనిపిస్తోంది. ఇది కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదు, అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు ఇండియాలో జనాభా నియంత్రణ చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యావత్ ప్రపంచం పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తుంటే భారత్ మాత్రం మరో దారిలో వెళ్లాలని చూస్తోంది. ఇంతకు భారత్లోనూ జనాభా పెరుగుతోందా, తగ్గుతోందా?
ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 780 కోట్లుగా ఉంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా 2064 నాటికి 970 కోట్లకు చేరుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. 2064కే 970 కోట్ల జనాభా అంటే 2100 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ జనాభా 1100 కోట్లు దాటిపోతుందని ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. కానీ అలా జరగదని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. 2100 నాటికి జనాభా తిరోగమించి 870 కోట్లకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పటిలా ప్రపంచ దేశాల్లో జననాల రేటు నమోదు కావడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్లలో ప్రభుత్వాలు జనాభా నియంత్రణపై కఠిన ఆంక్షలు విధించాయి. ఆ తర్వాత ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా జననాల రేటు వృద్ధి మందకొడిగా సాగుతోంది. 2100 నాటికి దాదాపు 23 దేశాల్లో ప్రస్తుతమున్న జనాభా సగానికి పైగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు. అందులో చైనా, జపాన్, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో పరిస్థితులు మారిపోతున్నాయి. గత 4 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆ దేశ జనాభా తగ్గుముఖం పడుతోంది. 2021లో చైనా జనాభా 4.80 లక్షలు మాత్రమే పెరిగింది. కార్మిక శక్తి తగ్గుతున్న వేళ డ్రాగన్ ఏకసంతాన విధానాన్ని రద్దు చేసి పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించినా చైనీయులు మాత్రం పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. 2021 నుంచి ఏటా సగటున 1.1% చొప్పున తగ్గుతున్న చైనా జనాభా 2100 సంవత్సరం నాటికి కేవలం 58.7 కోట్లకు పడిపోతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంచనా వేసింది. అంటే ఇప్పుడున్న జనాభాలో సగం కంటే తక్కువన్నమాట. గడిచిన 4 దశాబ్దాల్లోనే చైనా జనాభా 66 కోట్ల నుంచి 140 కోట్లకు పెరిగింది. కానీ ఈ ఏడాది మొదటిసారి జనాభా వృద్ధి రేటు మందగించింది. రెండు 2020లో 141 కోట్ల 21 లక్షల 20 వేలుగా ఉన్న చైనా జనాభా 2021లో కేవలం 4.80 లక్షలు మాత్రమే పెరిగి 141 కోట్ల 26 లక్షలైందని చైనా జాతీయ గణాంక సంస్థ వెల్లడించింది. చైనా 2016లోనే ఏకసంతాన విధానానికి స్వస్తి చెప్పి గతేడాది పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలతో 3 బిడ్డలు ముద్దు విధానాన్ని ముందుకు తెచ్చింది. అయినా చైనా జనాభా వృద్ధి రేటు పడిపోతోందే తప్ప పెరగడం లేదు. దీనికి పలు కారణాలున్నాయి. జీవన వ్యయం పెరిగి పిల్లలను పెంచడం కష్టమైపోవడం వాటిలో ఒకటి. చిన్న కుటుంబాలకు అలవాటు పడ్డ చైనీయులు ఉన్నట్టుండి పెద్ద కుటుంబాలకు మారడానికి ఇష్టపడటం లేదు. చైనాలో గర్భధారణ వయసులోని వనితల సంఖ్య పడిపోతోంది. స్త్రీలు పెళ్లిని వాయిదా వేస్తున్నందున పిల్లలను కనే వయసు దాటిపోతోంది. కరోనా వల్ల జననాలను వాయిదా వేసుకోవడం ఎక్కువైంది. పలు కారణాలతో జనాభా తగ్గిపోవడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారతదేశంలోనే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 30 ఏళ్ళు మనకు సరాసరి వయస్సును అనుకుంటే ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు దాటింది. అంటే మనుషులు ఎక్కువ కాలంగా బతుకుతున్నారు కనుక ఇప్పుడు ఎక్కువ కాలంగా వాళ్ళు బ్రతికే మనుషులున్నప్పుడు ముసలి వాళ్ళ సంఖ్య సమాజంలో పెరుగుతుంది. జనాభా తగ్గుతున్నప్పుడు పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గి దాని మీద ఆధారపడే ఆ ఉత్పత్తి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ఈ రెండింటిని ఎట్లా మనము సమన్వయం చేయాలి అనేటువంటి ఒక సమస్య కూడా దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వర్కింగ్ హ్యాండ్స్ అంటాం. వర్కింగ్ హ్యాండ్స్ పడిపోతే అప్పుడు ఏమవుతుందని. సరే, టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనిషి చేసే పని సాంకేతిక పరిజ్ఞానం చేస్తుంది అని ఒక జవాబు కూడా చెప్తున్నారు. మనిషి శ్రమ లేకుండా యంత్రాల ద్వారా కూడా ఉత్పత్తిని పెంచవచ్చు. కానీ ఉత్పత్తిని పెంచే మనుషులు లేకపోతే, జనాభా తగ్గితే ఆ ఉత్పత్తిని ఎవరు కొనాలి, దాని ఉపయోగం ఏమిటి అనేటువంటి ప్రశ్న మీకు సప్లై అండ్ డిమాండ్లో మీకు సప్లై పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు ఆర్థిక పరంగా తీవ్ర సంక్షోభం వస్తుంది. చైనాలో పనిచేసే వయసులోని వారి సంఖ్య ఏటా 1.73% చొప్పున పడిపోతోంది. వీరి సంఖ్య తగ్గడం వల్ల ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. దాంతో చైనా నుంచి పరిశ్రమలు కార్మిక వ్యయం తక్కువగా ఉండే వియత్నాం, భారత్, బంగ్లాదేశ్ల వంటి దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది. కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోతున్నప్పుడు చైనా తక్కువ మంది మానవ సిబ్బందితోనే ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను పెంచుకోకపోతే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువై చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.
సాంకేతికంగా ఎప్పుడూ ముందుండే జపాన్ జనాభాలో మాత్రం వెనకడుగు వేస్తోంది. ఆ దేశ జనాభా రోజు రోజుకు తగ్గిపోతోంది. వృద్ధులు ఎక్కువవుతున్నారు. తాజాగా విడుదల చేసిన 2021 జనాభా లెక్కలు ఈ సమస్యకు అద్దం పడుతున్నాయి. గతేడాది అక్టోబర్లో జపాన్ జనాభా 125 మిలియన్లు కాగా ఈ సంవత్సరం వీరిలో 6 లక్షల మంది తగ్గారు. మొత్తంగా వరుసగా 11వసారి జపాన్లో జనాభా తగ్గుదల నమోదైంది. ఆ దేశ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నవారు గతంతో పోలిస్తే 5 లక్షలు తగ్గి దేశ జనాభాలో 59.4% ఉన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వృద్ధులు రికార్డు స్థాయిలో 28.9% చేరుకున్నారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు కేవలం 11.8% ఉన్నారు. ఇక కఠినమైన సరిహద్దు ఆంక్షల కారణంగా జపాన్లో నివసిస్తోన్న విదేశీ పౌరుల సంఖ్య కూడా తగ్గింది. ఇరాన్ జనాభా కూడా ఈ శతాబ్దం చివరికల్లా గణనీయంగా పడిపోనుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ దేశంలో జనాభా విస్ఫోటనం వచ్చింది. అయితే ఆ దేశం జనాభా నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. తద్వారా జనాభా నియంత్రణలోనే ఉంది. అయితే రాబోయే 30 ఏళ్లలో అత్యధిక శాతం వృద్ధులున్న దేశంగా ఇరాన్ మారిపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. రష్యా, పోలాండ్, జర్మనీ, బ్రిటన్, ఫిన్లాండ్ తదితర దేశాల్లోనూ జననాల రేటు క్రమంగా పడిపోతోంది. ఇదిలా ఉంటే 2100 కల్లా భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. అయితే జనాభా ఇప్పుడున్న స్థాయి కన్నా తగ్గిపోతుందని అభిప్రాయపడింది. 2017లో 130 కోట్లుగా ఉన్న భారత జనాభా ఈ శతాబ్దం చివరికల్లా 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఎందుకంటే 1960లో దేశంలో సంతానోత్పత్తి రేటు 5.91గా ఉంది. ఇప్పుడది 2.24కు తగ్గిపోయింది. దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా జనాభా పునరుత్పాదక రేటు క్రమంగా పడిపోతూ వస్తోంది. ఉత్తరాదిన హిందీ భాషా ప్రాంతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల పునరుత్పాదక రేటు బాగా తగ్గిపోతోంది. జనాభా తగ్గిపోతున్న క్రమంలో పిల్లలు కంటే ప్రోత్సాహకాలు అందిస్తామని పలు దేశాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. చైనా అయితే ఏకంగా 25 లక్షల రుణం అందిస్తామని ప్రకటిస్తోంది. అయినా పిల్లల్ని కనడానికి యువత ఆసక్తి కనబరచట్లేదు. అందుకు ప్రధాన కారణం మారుతూ ఉన్న లైఫ్ స్టైల్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కెరీర్కి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఉన్నతాశయాలు సాధించేందుకు పెళ్లిని సైతం పక్కన పెట్టేస్తున్నారు. అలాగే పెరిగిపోతున్న ధరల దృష్ట్యా ప్రజలందరికీ కుటుంబ నియంత్రణపై అవగాహన ఏర్పడింది. మునుపటిలా నలుగురిని కనే కన్నా ఇద్దరితో ఆపి వారికి అందమైన భవిష్యత్ అందించడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా 2 గర్భాల మధ్య వ్యవధి పెరుగుతోంది. సంఖ్యపరంగా చూస్తే భారత్లో జనాభా పెరిగిపోతోంది. శాతం పరంగా చూస్తే మాత్రం దేశంలో జనాభా తగ్గుతోంది. ఈ తరుణంలో జనాభా నియంత్రణ చర్యలు చేపట్టాలా లేదా పిల్లల్ని కనమని ప్రోత్సహించాలో తెలియక ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో త్వరలోనే జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జనాభా నియంత్రణపై ఇలా వ్యాఖ్యానించారు. ఈయన ఒక్కరే కాదు, గత కొంతకాలంగా భాజపా ప్రభుత్వంలోని చాలా మంది ఎంపీలు జనాభా నియంత్రణ బిల్లు గురించి ప్రస్తావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల ముందు వరకు ఈ చట్టాన్ని కేంద్రం తీసుకురావచ్చు. అయితే దేశంలో జననాల రేటు తగ్గుతున్నందున కఠినంగా నియంత్రణ చర్యలు కాకుండా పలు సడలింపులు ఇవ్వాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. పెరుగుతున్నటువంటి ఈ జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు వాళ్లకు కల్పించాల్సినటువంటి సదుపాయాలు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో ప్రజలకు చేరలేకపోతున్నాయి. దానివల్ల ప్రధానంగా పేదరికం అనేది పెరిగిపోతూ ఉన్నది. ఈ పేదరికం పెరిగిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తూ ఉన్నది అన్నారు. ఈ పేదరికం ద్వారా అనేక అసమానతలు మనం తెర మీద చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ అసమానతల వల్ల ఇక్కడ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మరొక రకంగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దాని కారణంగా
పెరుగుతున్నటువంటి ఈ జనాభాను ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అయితే మన దేశంలో ఈ కుటుంబ నియంత్రణ కోసం మొదటి పంచవర్ష ప్రణాళికలో అంటే 1951లోనే కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చారు. కానీ ఆ మార్గదర్శకాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ద్వారా ఈరోజు జనన రేట్ అనేది పెరిగిపోయింది, మరణ రేట్ అనేది తగ్గిపోయింది. అంటే 2050 నాటికి ఐరోపా దేశాలకు ముసలితనం వచ్చేస్తోంది. చైనా, రష్యా దేశాల్లోనూ వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ప్రపంచంలోని అధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుంది. మొత్తం జనాభాలో యువత ఎక్కువగా ఉండటం భారత్కు కలిసొస్తోన్న అంశం. దాన్ని అందిపుచ్చుకోవాలంటే భారత్ అనేక సవాళ్లు అధిగమించాలి. అందులో ప్రధానమైనది నిరుద్యోగం, అలాగే పేదరిక నిర్మూలన, ఆకలి బాధ, ఆరోగ్యం, విద్య, లింగ వివక్షత లాంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారత్ అందుకోవాలి. అప్పుడే భారత్ సూపర్ పవర్గా ప్రపంచం ముందు నిల్చుంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒమన్ రాజధాని మస్కట్లో ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగం ఆధ్వర్యాన మహానాడు వేడుకలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీకి ప్రవాసాంధ్రులు అండగా నిలవాలని నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ను నాశనం చేస్తున్న వైకాపా పాలనను అంతం చేసేందుకు ప్రవాసులు తమ వంతు సహకారం అందించాలన్నారు. తెలుగుదేశం నేతలు గొల్లపల్లి సూర్యారావు, తంగిరాల సౌమ్య, వాసంశెట్టి సత్య, చప్పిడి రాజశేఖర్, ఆచంట సునీత, నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.